హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ 6th జూన్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆల్రెడీ నేను 6th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐకార్ట్లో ఉంటుంది, సో వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆ ఫస్ట్ షిఫ్ట్ చూశారంటే ఈ షిఫ్ట్ కూడా కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతున్నాయి ఫ్రెండ్స్. నేను ఎక్స్ట్రా టాపిక్ కూడా ఎక్స్ట్రా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. సో నేను వచ్చిన ఆన్సరే కాకుండా ఇంకా రాయబోయే ఎగ్జామ్స్లో ఈ కంటెంట్ చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో నేను ఓన్లీ వచ్చిన ఆన్సరే కాకుండా ఇంకా ఎక్స్ట్రా టాపిక్ చెప్పడం జరుగుతుంది. సో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూశారంటే చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అనాలిసిస్ చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనాలిసిస్ 6th జూన్ సెకండ్ షిఫ్ట్ సంబంధించిన జీకే ఫ్రెండ్స్. ఒకటో ప్రశ్న ఫ్రెండ్స్, ఢిల్లీ మేయర్ ఎవరు మరియు ఎక్కడ నుండి ఎన్నికయ్యారు? రేఖా గుప్తా. ఎక్స్ట్రా కంటెంట్ కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే నెక్స్ట్ షిఫ్ట్లో వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు అని అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ యొక్క ఉత్తర పశ్చిమ జిల్లాలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల ద్వారా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. ఆమె భారతీయ జనతా పార్టీ బీజేపీ శాసనసభ బృందం సమావేశంలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. రాజధానిలో ఆమె 4వ మహిళా మేయర్గా నిలిచారు. ఆమె రామలల మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. రెండో ప్రశ్న ఫ్రెండ్స్, ఇస్రో యొక్క కొత్త అధిపతి ఎవరు? భారత ప్రభుత్వం ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త వి నారాయణ్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క 11వ అధిపతిగా మరియు అంతరిక్ష శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ DOS కార్యదర్శిగా నియమించింది. మూడవ ప్రశ్న ఫ్రెండ్స్, ఉచిత చట్ట సహాయం భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది? ఉచిత చట్ట సహాయం భారత రాజ్యాంగంలోని భాగం 4 దిశానిర్దేశక సిద్ధాంతాలు ఆర్టికల్ 39A కింద పేర్కొనబడింది. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కరికి సమాన న్యాయం మరియు ఉచిత చట్ట సహాయం అందించాలి, ముఖ్యంగా పేదలు మరియు బలహీన వర్గాల కోసం. ఇది ప్రభుత్వానికి ఒక విధాన మార్గదర్శకంగా పనిచేస్తుంది. నాలుగో ప్రశ్న ఫ్రెండ్స్, 43 సంవత్సరాల తర్వాత మోదీ ఏ దేశానికి పర్యటన చేస్తున్నారు? ప్రధాని నరేంద్ర మోడీ కువైట్కు 2 రోజుల పర్యటనకు శనివారం రానున్నారు. 4 దశాబ్దాలుగా ఏ భారత ప్రధాని కూడా కువైట్ను సందర్శించలేదు. భారత ప్రధానమంత్రి కువైట్కి వెళ్ళిన చివరిసారి దాదాపు 43 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది చాలా కాలం తర్వాత జరిగే ప్రధానమంత్రి స్థాయి పర్యటన కావడం విశేషం. సో సేమ్ క్వశ్చనే కానీ ఫ్రెండ్స్ 17 సంవత్సరాల తర్వాత ఏ దేశాన్ని ప్రధానమంత్రి గారు సందర్శించడం జరిగింది అని ఈరోజు వచ్చిన ఫస్ట్ షిఫ్ట్లో అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో 17 సంవత్సరాల తర్వాత నైజీరియా దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించడం జరిగింది. సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇస్తూ పోతున్నారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే నెక్స్ట్ రాయబోయే వారికి చాలా ఉపయోగం ఉంటుంది. సో ప్రధానమంత్రి గారు ఏ దేశానికి కొత్తగా సందర్శించడం జరిగింది, అదేవిధంగా చాలా సంవత్సరాల తర్వాత సందర్శించడం జరిగింది. సో అలాంటి టాపిక్స్ చూసుకోండి. ఐదో ప్రశ్న ఫ్రెండ్స్, చట్టపరమైన న్యాయం ఏ హక్కులో భాగంగా వస్తుంది? చట్టపరమైన న్యాయం అనేది సర్వత్రా సమానత్వాన్ని సూచిస్తుంది. అంటే చట్టం ముందు అందరూ సమానులు మరియు చట్టం ప్రతి ఒక్కరిపై సమానంగా వర్తించాలి. ఇది నిర్ధారించేది ఏమిటంటే ఎక్స్ట్రా కంటెంట్ ఫ్రెండ్స్. చూసుకోవడం వల్ల మనకు చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్కరికి చట్టం ద్వారా న్యాయం అందించబడాలి. పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ సమాన న్యాయం లభించాలి. న్యాయస్థానాల ద్వారా న్యాయం సమగ్రంగా మరియు న్యాయమైన పాలనతో కలగాలి. చట్టపరమైన న్యాయం అనేది న్యాయ వ్యవస్థకు మరియు శాసన పాలనకు అవసరమైన మూల స్తంభం. ఆరో ప్రశ్న ఫ్రెండ్స్, OCA యొక్క పూర్తి రూపం ఏమిటి? OCA అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతీయ విదేశీ పౌరుడు. ఇది ఒక ప్రత్యేక హోదా. ఇది భారత
ఇది భారత మూలానున్న వ్యక్తులకు భారతదేశంలో శాశ్వతంగా నివసించేందుకు మరియు పనిచేయేందుకు అనుమతి ఇస్తుంది. అయినప్పటికీ వారు ఇతర దేశ పౌరులుగా ఉన్నా సరే, సారాంశంగా చెప్పాలంటే ఓసీఐ హోదా ఉన్నవారు భారతీయ పౌరులు కాకపోయినా వారికి భారతదేశంలో కొన్ని ముఖ్యమైన హక్కులు లభిస్తాయి. 7వ ప్రశ్న ఫ్రెండ్స్, చెంగులెత్తు ఆర్థిక సంస్థ పేరు ఏమిటి? చెంగులెత్తు ఆర్థిక సంస్థ పేరు వసుదేవి. వసుదేవి అనేది కుమార చెంగులెత్తి తల్లి పేరు. 8వ ప్రశ్న ఫ్రెండ్స్, థార్ ఎడారి దేని సమీపంలో ఉండదు? వింధ్యాచల్ పర్వతాలు వింధ్యా హిల్స్ థార్ ఎడారికి సమీపంలో లేవు. ఇతర ఎంపికలు కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. సింధు నది సమీపంలో ఉంది. అరవల్లి పర్వతాలు థార్ ఎడారికి సమీపంగా ఉన్నాయి. వింధ్యాచల్ పర్వతాలు థార్ ఎడారికి సమీపంలో లేవు. సో సరైన సమాధానం వచ్చేసి మనకి వింధ్యాచల్ పర్వతాలు థార్ ఎడారికి సమీపంలో లేవు. 9వ ప్రశ్న ఫ్రెండ్స్, విదేశీ వస్త్రాల బహిష్కరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభించబడింది? 7 ఆగస్టు 1905 అంటే బెంగాల్ ఉద్యమం ఫ్రెండ్స్. ఈ ఉద్యమం బ్రిటిష్ వస్తువుల బహిష్కరణకు మరియు స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సహించడానికి ప్రారంభంగా నిలిచింది. ఇది భారత స్వతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. 10వ ప్రశ్న ఫ్రెండ్స్, 1992లో పంచాయతీల నుంచి ఏ భాగం తొలగించబడింది? 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రమాణం కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. ఈ సవరణలో రాజ్యాంగంలోని భాగం 9ను చేర్చారు. ఇది పంచాయతీల గురించి వివరంగా ఉంది. 11వ షెడ్యూల్ను కూడా చేర్చారు. ఇందులో పంచాయతీలకు సంబంధించి 29 పనులను చట్టబద్ధం చేశారు. గ్రామీణ అభివృద్ధి బాధ్యతను పంచాయతీలకు అప్పగించారు. ఈ కొత్త చట్టంతో పంచాయతీలకు మరింత స్వాయత్తత అధికారాలు లభించాయి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి 12వ షెడ్యూల్ ఏముందో కామెంట్ చేయండి. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి ఏ చట్టం వచ్చిందో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో 1 to 12 షెడ్యూల్స్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. 1 to 12 షెడ్యూల్స్ ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా 1 to 51A వరకు ఆర్టికల్స్ లైన్ టు లైన్ సబ్ క్లాస్ కూడా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనకి పాలిటీ అన్ని చదవాల్సిన అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. సో షెడ్యూల్స్ ఆర్టికల్స్ నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ వస్తుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ ఫ్రెండ్స్. సో సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి, యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి, సిఐ ఎస్ఐ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ 3 క్వశ్చన్లు వచ్చినాయి, స్టాటిస్టిక్స్ నుంచి 3 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుంచి వచ్చాయి, హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, ఏపీసీబీ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్, ఆల్జీబ్రా నుంచి కూడా వచ్చాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి రీజనింగ్ చూసుకుంటే మిర్రర్ ఇమేజ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి, జీకే సెక్షన్ నుంచి కరెంట్ అఫైర్స్ July 24 ఫోకస్ చేశారు ఫ్రెండ్స్ చాలా. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి 8 నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి. పాలిటీ అండ్ ఆర్టికల్స్. సో పాలిటీ అండ్ ఆర్టికల్స్ గురించి చెప్పాను కదా, ఖచ్చితంగా ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. సో మనం పూర్తిగా చదవాల్సిన అవసరం లేకపోయినా కానీ ఈ 3 సెక్షన్స్ చూసుకొని వెళ్ళండి. రివల్యూషన్ ఆఫ్ 1857 నుంచి 1887 వరకు చూసుకొని వెళ్ళండి. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి, ప్లానింగ్ కమిషన్ గురించి వచ్చాయి, కంప్యూటర్ గురించి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి షార్ట్కట్స్కి. సో ఎక్కువ షార్ట్కట్స్కి ఫోకస్ చేయండి. సో రీజనింగ్ సెషన్ కోడింగ్ అండ్ డీకోడింగ్, సీరియల్ రిలేషన్ నుంచి, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి, అనాలజీ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా మనం ఈ షిఫ్ట్ చూసుకుంటే మోడరేట్ టు టఫ్ జీకే వస్తుంది. సో ప్రతి షిఫ్ట్లలో జీకే మాత్రం మోడరేట్ టు టఫ్ వస్తుంది, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మాత్రం ఈజీ టు మోడరేట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.